वज़ीर आला के चंद्रशेखर राव ने कहा है कि मुल्क में तेलंगाना के मफादात के तहफ़्फ़ुज़ के लिए कोई मफ़ाहिमत नहीं की जाएगी और नफ़रत व इम्तियाज़ की सियासत के ख़िलाफ़ जद्दोजहद जारी रहेगी। उन्होंने कहा कि मुत्तहदा आंध्र प्रदेश में रियासत के हुक्मरानों ने अपने दौर हुकूमत में तेलंगाना के साथ इम्तियाज़ी सलूक किया और अब मरकज़ी हुकूमत अलहदा रियासत तेलंगाना के साथ इम्तियाज़ी सलूक कर रही है। उन्होंने कहा कि यह बदकिस्मती की बात है कि मरकज़ तरक्की पसंद रियासतों की खुसूसी हौसला अफजाई के बजाय हौसला शिकनी के काम कर रहा है। उन्होंने बागयामा में तेलंगाना के योम तासीस तकरीब से खिताब करते हुए मरकज़ को तनकीद का निशाना बनाया और कहा कि तेलंगाना के इब्तदाई दिनों से ही इम्तियाज़ी सलूक शुरू हो गया था और रियासत के क़याम की तकरीब से कबल ही ज़िला खम्मम के 7 मंडलों को आंध्र प्रदेश के हवाले कर दिया गया था। मरकज़ के गैर जमहूरी रवैये के ख़िलाफ़ एहतजाज के लिए बंद मनाना पड़ा। उस वक्त से लेकर आज तक हमें अपनी रियासत के हकूक़ के लिए मरकज़ के साथ किसी न किसी तरह जदोजहद जारी रखनी पड़ रही है। 5 साल तक मरकज़ ने हाई कोर्ट को तकसीम में रुकावट से काम लिया। हाई कोर्ट कायम होने के बाद हमने मौसर तरीके से ज़रूरी स्टाफ, फंड्स और इमारतें फराहम की। सुप्रीम कोर्ट के चीफ जस्टिस ने हाल ही में रियासत में अदलिया को मजबूत करने के लिए हुकूमत की कोशिशों की सताइश की है। वज़ीर आला ने कहा कि मरकज़ ने मिशन भागीरथ और मिशन काकतीय प्रोजेक्ट्स के लिए 24,000 करोड़ रुपए फराहम करने के सिलसिले में नीति आयोग की सिफारिशात को भी नज़रअंदाज कर दिया है। उन्होंने खुद वज़ीर आज़म से बारहा कहा कि नई रियासत को इजाफी फंड्स दिए जाएं, लेकिन कोई फ़ायदा नहीं हुआ। मरकज़ ने इन फंड्स में कटौती कर दी। उन्होंने कहा कि आंध्र प्रदेश तंजीम जदीद कानून के एक्ट की भी खिलाफ वर्जी की जा रही है। मरकज़ ने तेलंगाना में ITIR प्रोजेक्ट का क़याम न लाते हुए नई रियासत से इंतहाई नाइंसाफ़ी की है। సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావల గాలివాటు కొట్టుకుపోతున్నది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్య బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యమైనది కాదు. అధికార పీఠం మీదకి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన రావాలి. దేశంలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలి. మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం మతం రొంపిలో కుమ్ములాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేశం ప్రమాదకర స్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు. ప్రజల అవసరాల ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమైంది. విచ్ఛిన్నకర శక్తులు ఇదే విధంగా పేటరేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదే విధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా, ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాది మంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనం అవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారతదేశంలో ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, నూతన పారిశ్రామిక, నూతన ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. ఆ జన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకోవడం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా మనందరి బాధ్యత అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టి రాజీ పడే ధోరణి ప్రసక్తే లేదు. రాజీ పడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళమే కాదు, మృత్యువు నోట్లో తలదూర్చి విజయం సాధించగలిగే వాళ్ళం అంతకంటే కాదు.
సమస్త ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారతదేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగం